పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. బృహదారణ్యకోపనిషత్ 6 అధ్యాయాలు 3 కాండాలుగా చెప్పబడినాయి. 3 కాండాల్లో మొదటి కాండం మధుకాండమని, రెండవ కాండం మునికాండం, మూడవ కాండం ఖిలకాండం అని మనం ఉపోద్ఘాతంలో విన్నాం. మొదటి కాండం మధుకాండం ఉపదేశకాండం, శ్రవణ ప్రధాన కాండం అని తెలుసుకున్నాం. శ్రవణ మనన నిధిధ్యాసనం, ఆ మూడింటిలో శ్రవణ ప్రధాన కాండం ఉపదేశకాండం. రెండవ కాండం మునికాండం అని పేరు ఎందుకు వచ్చింది అంటే, యాజ్ఞవల్క్యుల వారు ప్రధానంగా మనకు విద్యను బోధిస్తారు కనుక అక్కడ మునికాండం అని ప్రసిద్ధి. తర్వాత ఖిలకాండం అంటే మిగతా మిస్లేనియస్ అంటారు చూసారా, మిగతా మిగిలినవన్నీ అని అర్థం. ఏవైతే ఉంటాయో అందులన్నీ చివరి 5-6 అధ్యాయాల్లో వస్తుంది. అంటే 2 అధ్యాయాలు ఒక కాండం. మధుకాండంలో 1-2 అధ్యాయాలు, మునికాండంలో 3-4 అధ్యాయాలు, మూడవ కాండంలో 5-6 అధ్యాయాలు. ఒక్కొక్క కాండానికి 2 అధ్యాయాలు. మొదటి అధ్యాయంలో మనం ఒక్క బ్రాహ్మణం మాత్రం చూసాం. 4వ బ్రాహ్మణం పురుష విధ బ్రాహ్మణం మాత్రమే చూసాం. ఉపాసన భాగాలు మనం చూడడం లేదు, వేదాంత భాగం మాత్రం చూస్తున్నాం. బృహదారణ్యక ఉపనిషత్తు మొత్తం వినాలనుకున్న వాళ్ళు అంతకుముందు తీసుకొని ఉన్నాను, ఇక్కడ కాదు, టీనగర్ క్లాసులో తీసుకున్నాను. బృహదారణ్యకం మొత్తం ప్రతి మంత్రం 6 అధ్యాయాలు 3 కాండాలు పూర్తిగా అన్ని బ్రాహ్మణాలు చెప్పినటువంటిది ఉన్నది. వినాలనుకున్న వారు సీడీలు తీసుకొని వినొచ్చు. కానీ ఇక్కడ మనం ముఖ్యమైనటువంటి మాత్రం సెలెక్టెడ్గా తీసుకొని చెప్తున్నాను. ఇప్పుడు 3 అధ్యాయంలో మనం మునికాండంలో అంటే 3వ అధ్యాయంలో పూర్తి చేశాం. మునికాండం పూర్తి చేశాం. 4వ అధ్యాయం కూడా ఉన్నది మునికాండంలో. అంటే మునికాండంలో 2వ అధ్యాయం అని అర్థం. మునికాండం 3-4 అధ్యాయాలు కదా, 3-4 అధ్యాయాలు కలిపి మునికాండం కనుక అప్పుడు 4వ అధ్యాయము 2వ అధ్యాయం అవుతుంది. మునికాండంలో 4వ అధ్యాయం 2వ అధ్యాయం కనుక 4వ అధ్యాయంలో మనం ప్రవేశించాలి. ఇప్పుడు మిగతా ప్రతి అధ్యాయంలో కూడా మనం వంశ బ్రాహ్మణం అని చూస్తాం. మొదటి అధ్యాయంలో రెండవ అధ్యాయంలో చివర వంశ బ్రాహ్మణం వస్తుంది. ఏ ఋషులు వచ్చారనేది వంశ బ్రాహ్మణం. అదేవిధంగా మునికాండంలో కూడా 4వ అధ్యాయంలో కూడా మళ్ళీ వంశ బ్రాహ్మణం వస్తుంది. ప్రతి కాండంలో వంశ బ్రాహ్మణం ఉంటుంది. మళ్ళీ 6వ అధ్యాయంలో కూడా వంశ బ్రాహ్మణం వస్తుంది. కనుక మనం వంశ బ్రాహ్మణం చూడడం లేదు. ఇక్కడ 4వ అధ్యాయంలో ఇక్కడ కూడా మొత్తం 6 బ్రాహ్మణాలు ఉన్నాయి.
మూడవ అధ్యాయంలో మనం ఏమేం చూసామనేది ఒకసారి గుర్తు చేసుకోవాలి. 3-4 అధ్యాయాలు, 4వ అధ్యాయానికి వస్తున్నాం. ఇప్పుడు 3వ అధ్యాయంలో ఏం చూసాము అంటే, మధుకాండంలో అంటే 2వ అధ్యాయంలో అయమాత్మ బ్రహ్మ అనే మహావాక్యం చూసాం. అయమాత్మ బ్రహ్మ. ఈ అయమాత్మ బ్రహ్మ అనేటువంటిది మాండూక్యోపనిషత్తులో అథర్వణ వేదం మహావాక్యం. అయినా ఇక్కడ కూడా బృహదారణ్యకంలో కూడా అయమాత్మ బ్రహ్మ అని చూసాం 3వ అధ్యాయంలో, మొదటి అధ్యాయంలో. 3వ అధ్యాయంలో మునికాండంలో పద విచారం చేయబడింది. 3వ అధ్యాయంలో వాక్య విచారం చేస్తే ఇప్పుడు 4వ అధ్యాయంలో మనం పద విచారం చూడబోతున్నాం. వాక్య విచారము అంటే తత్వమసి మహావాక్యం ఫుల్గా కలిపితే అది వాక్య విచారం. అయమాత్మ బ్రహ్మ ఒక సెంటెన్స్, అది దాన్ని వాక్య విచారం అంటారు. పద విచారం అంటే అయం అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి, జీవాత్మ అంటే ఏమిటి, జీవ అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి, పరమ అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి, మళ్ళీ పదపదంగా చూస్తే పద విచారం. వాక్యం మొత్తం చదివితే విచారణ చేస్తే అది వాక్య విచారం. కనుక ఇప్పుడు మనకు ఈ వాక్య విచారం పద విచారం అనేది ఎక్కడ చెప్పబడుతున్నాయి అనేది మనం పద విచారానికి వస్తున్నాం 4వ అధ్యాయంలో. 4-5 బ్రాహ్మణాల్లో, ఈ యొక్క 4వ అధ్యాయంలోనే 4-5 బ్రాహ్మణాల్లో త్వంపద లక్ష్యార్థం గురించి చెప్పబడుతోంది. త్వంపద లక్ష్యార్థం 4-5 బ్రాహ్మణాలు 4వ అధ్యాయంలో. 6-9 బ్రాహ్మణాల వరకు తత్పద లక్ష్యార్థం ఐక్యం చెప్పబడింది. తత్పద లక్ష్యార్థం, త్వంపద లక్ష్యార్థం, తత్పద లక్ష్యార్థం అయిన తర్వాత ఐక్యం మనం చూసినటువంటి ఇంతవరకు. తర్వాత దీనికి ఉపపత్తి కాండం అని పేరు. దీనికి ఈ యొక్క మధ్యమ కాండానికి ఉపపత్తి కాండం, మునికాండం లేక ఉపపత్తి కాండం. 3 పేర్లు ఒక్కొక్క కాండానికి. మొదటి కాండానికి ఉపదేశ కాండం అని పేరు, మధుకాండము అని పేరు, 2 పేర్లు. 2వ కాండానికి మునికాండం అని పేరు, ఉపపత్తి కాండం అని మరొక పేరు. ఎందుకనంటే ఉపపత్తి అంటే లాజిక్, రీజనింగ్ అంటారు ఇంగ్లీష్లో. కారణం చెప్పాలి ప్రతిదానికి. రీజనింగ్ అంటే ఏమిటి, మనకు అక్కడ యుక్తితో చెప్పేటటువంటిది అని అర్థం. యుక్తితో చెప్పేటటువంటిది ఉపపత్తి కాండం. కనుక మనం ఇక్కడ 3వ అధ్యాయంలో చూసాం ఈ యొక్క నామరూపాలు 2 కూడా నామరూప కర్మ భేదాలు ఉంటాయి, స్వరూపంలో భేదం లేదు అని తెలుసుకున్నాం. అలా తెలుసుకున్న తర్వాత ఈ యొక్క ఉపదేశ కాండంలో వాక్య విచారం అంటే మొదటి కాండంలో వాక్య విచారం, ఇప్పుడు 2వ కాండంలో పద విచారం అని తెలుసుకుంటున్నాం. ఈ 5-6 ఉపదేశ కాండం ఏం చెప్పబడిందంటే వైదిక కర్మలు చెప్పబడినాయి. ఉపదేశ కాండంలో 5-6 బ్రాహ్మణాల్లో వైదిక కర్మలు, వైదిక ఉపాసనలు చెప్పబడినాయి. అందుకని మనం అవి తీసుకోలేదు మొదటి అధ్యాయంలో, మొదటి కాండంలో. ఒక బ్రాహ్మణం మాత్రం చూసాం, పురుష విధ బ్రాహ్మణం మాత్రం చూసాం మొదటి కాండంలో. ఇప్పుడు 3వ కాండంలో కూడా మనం 3వ కాండంలోకి వెళ్ళడంలే, అవి అంతా ఉపాసనలు.
వేదాంతం ఏం లేదు అక్కడ. ఛాందోగ్యంలో చివరిలో వస్తుంది వేదాంతం, ముందు ఉపాసనలు వస్తాయి. బృహదారణ్యకంలో ముందు వేదాంతం వస్తుంది, చివర ఉపాసనలు వస్తాయి. అది కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. కనుక ఇప్పుడు 4వ అధ్యాయంలో ప్రవేశిస్తాం. మనం గుర్తు చేసుకున్న 3 కాండాలని, ఇదన్నీ విన్నవే అయినా మళ్ళీ 4వ అధ్యాయానికి వస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పబడింది అనే విషయం తెలుసుకొని తర్వాత మంత్రంలోకి వెళతాం. 4వ అధ్యాయం ముని కాండంలో 2వ అధ్యాయం కనుక ఇక్కడ 3వ అధ్యాయంలో యాజ్ఞవల్క్యుల వారు ఆ పండితులందరికీ కూడా మధ్య వాగ్వివాదం జరిగిందే కానీ విద్య సంవాద రూపంలో జరగలేదు. వాగ్వివాదం అంటే ఏమిటి? ఈ పండితులందరూ కూడా యాజ్ఞవల్క్యుల వారిని ఓడించాలనే ఉద్దేశంతోనే ఉన్నారు, కానీ యాజ్ఞవల్క్యుల వారి నుంచి తెలుసుకోవాలనే ఉద్దేశంలో లేదు వాళ్ళకి. అందువల్ల ఆ కాండం అంటే 3వ అధ్యాయంలో బోధన అంటూ ఏం లేదు. ఉపనిషత్తు చివరికి చెప్పేసి పూర్తి చేసింది. యాజ్ఞవల్క్యుల వారు ఏమి బోధించలేదు, ప్రశ్నించారు. కారణం ఏమిటంటే ఆ పండితులందరూ కూడా మాకు అన్నీ తెలుసు అని ఉద్దేశంతో యాజ్ఞవల్క్యుల వారిని ఓడించాలనే ఉద్దేశంతో ఉన్నారు కనుక మనం అక్కడ ఏవి సంవాద రూపంలో ఎక్కువగా జరగలేదు 3వ అధ్యాయం. కానీ ఇప్పుడు 4వ అధ్యాయంలో సంవాద రూపంలో ఉంటుంది. వాగ్వివాదం కాకుండా ప్రశ్న సమాధానం అనే ఎక్కువ బోధన ఎక్కువ ఉంటుందన్నమాట ఇందులో. అది 3వ అధ్యాయానికి 2వ అధ్యాయానికి తేడా మనకు తెలుస్తుంది. మొదటి 3వ అధ్యాయంలో అందరూ కూడా పండితులందరూ కూడా తాను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అంటారు చూసారా, ఆ టైప్ అనమాట. అందుకే అందరికీ తల తెగి పడిపోతుంది అంటుంటారు యాజ్ఞవల్క్యుల వారు. కారణం ఏమిటంటే కొంత విద్య వచ్చిన తర్వాత మనకు అన్నీ తెలుసు అని చెప్పి అనుకుంటుంటారు. అవన్నీ కనపడతాయి మనకు 3వ అధ్యాయంలో. ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఛాలెంజ్ చేస్తుంటారనమాట. కానీ 4వ అధ్యాయంలో వాద ప్రధానం గురు శిష్య సంవాద రూపంలో ఉంటుంది. అది జల్పం అంటారు. 3వ అధ్యాయం అంతా జల్ప ప్రధానం. జల్పం అంటే ఏమిటి? నీకేం తెలుసు, నాకే తెలుసు, నాకు తెలిసిందే కరెక్ట్, నేను చెప్పేదే కరెక్ట్ అంటే జల్పం అంటారు దాన్ని. మన ఇళ్లలో జరిగే మాటలు అన్నమాట జల్పం అంటే. కానీ 4వ అధ్యాయంలో జనక మహర్షి మళ్ళీ యాజ్ఞవల్క్యుల వారు సంవాద రూపంలో జరుగుతుంది. సంవాద ప్రధాన అధ్యాయం అంటారు. అప్పుడు ఏం చేస్తారంటే గురువు శిష్యుల మధ్య సంభాషణ జరిగినట్టు జ్ఞాన ప్రాప్తి ఉంటుందన్నమాట ఇక్కడ. అయినా అక్కడ కూడా ఉపనిషత్తు చాలా ముఖ్యమైన విషయాలు చెప్పింది మనకు. బోధనగా లేకపోయినా కూడా జల్పంగా వాళ్ళు మాట్లాడినప్పటికీ కూడా విషయం అనేది మనకు బోధించబడింది. కనుక ఇప్పుడు ఇక్కడ మనం పద విచారం చూస్తున్నాం. 4వ అధ్యాయంలో చివరి అధ్యాయం 5-6 బ్రాహ్మణాల్లో 4వ అధ్యాయంలో 5-6 బ్రాహ్మణాల్లో వేదాంతం లేదు. అక్కడ మళ్ళీ ఉపాసనలు వైదిక కర్మలు చెప్పబడినాయి. లేకపోతే అక్కడ మనకు కొన్ని వంశబ్రాహ్మణం వస్తుంది, అక్కడ కూడా మళ్ళీ వేదాంతం లేదు, కర్మ ఉపాసనలు మాత్రమే ఉంటాయి. కనుక ఇప్పుడు 4వ అధ్యాయంలో 6 బ్రాహ్మణాలు ఉన్నాయి. 1 నుంచి 4 బ్రాహ్మణాల వరకు యాజ్ఞవల్క్య జనకుని యొక్క సంవాదం. 1 నుంచి 4 వరకు మనం చూస్తాం. అంతటితో అయిపోతుంది బృహదారణ్యకోపనిషత్తు. అంటే పుస్తకం మొత్తం చూడటం లేదు మనం, ఉపాసనలు కనుక కర్మ ఉపాసనలు. 3వ అధ్యాయంలో జనకుడు శ్రోత, వినటం మాత్రమే, ఆయన ఏం మాట్లాడలేదు 3వ అధ్యాయంలో జనకుడు. కానీ ఇక్కడ మాట్లాడతాడు. ఏమని మాట్లాడతారు? ఆయన ఏం మాట్లాడు,
ముందు ప్రశ్న వేస్తారు యాజ్ఞవల్కుల వారిని, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఆవుల కోసం వచ్చారా లేకపోతే సూక్ష్మమైన బ్రహ్మ విషయాన్ని చెప్పడానికి వచ్చారా అంటేను రెండు అన్నాడు ఆయన. రెండింటి కోసం వచ్చానన్నాడు. అప్పుడు తర్వాత సంవాదం మొదలవుతుంది. కనుక ఈ 4-5 బ్రాహ్మణాలు వదిలిపెడితే మనకు 5-6 బ్రాహ్మణాలు వదిలిపెడితే 4 బ్రాహ్మణాలు మాత్రం చదువుతాం అన్నమాట. మనం ఈ మంత్రం మొదలు పెడతాం. ఇప్పుడు శంకరాచార్యులు వారు చెప్తారు ఈ వంశ బ్రాహ్మణం ఎందుకు చెప్పబడింది ప్రతి అధ్యాయంలో అంటే, ఆ విద్యా పరంపర ఎవరు ఎవరికి నేర్పారు, ఎవరు ఎవరికి నేర్పారు అని పరంపర మనకు తెలుస్తుంది. ఎలా వచ్చింది టీచింగ్ అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి చెప్తేనే కదా వచ్చేది. కనుక ఆ పరంపరను గుర్తు చేసుకోవడం మనకి బాధ్యత. అంతేకాకుండా ఆ పరంపరని గుర్తు చేసుకునేటప్పుడు మనకు ఎవరెవరు గురువులు ఏమిటని తెలుస్తుంది, వాళ్ళ అనుగ్రహం కూడా మనకు లభిస్తుంది అనే ఉద్దేశంతో ఉపనిషత్తు పారాయణం చేస్తుంటారు. ఈ వంశ బ్రాహ్మణాన్ని పారాయణం చేస్తుంటారు. అక్కడ తీసుకున్నప్పుడు శ్రీనగర్లో తీసుకున్నప్పుడు ప్రారంభానికి ముందు పూర్తయిన తర్వాత 2 సార్లు యాజ్ఞవల్కుల వారి గుడికి వెళ్ళాం. క్రోంపేటలో యాజ్ఞవల్కుల వారి గుడి ఉన్నది. మీలో ఎవరైనా వచ్చారా? వచ్చారు కదా. అక్కడ వంశ బ్రాహ్మణం చదివాం. అక్కడ పూజలు అవి చేసి మనం అని చేసాం. కనుక గురువుల యొక్క అనుగ్రహం కోసం వంశ బ్రాహ్మణం చదువుతాం. ఆ ఋషుల యొక్క అనుగ్రహం కోసం. వాళ్ళ అనుగ్రహం ఉంటేనే చదువుతాం, లేకపోతే ఇవన్నీ చదవలేము మనం. ఇప్పుడు 4వ అధ్యాయంలో 1, 2, 3 సరే 1, 2, 3 అంటే మీకు ఇంకా ఎక్కువ కన్ఫ్యూషన్ వస్తూ ఉంటుంది. ఆ నెంబర్లు ఆపేస్తాను ఇంతటితో. ఓకే. కనుక గురు శిష్యుల సంవాదం మొదలు పెడుతుంది. ఇక్కడ జనక మొదటి మంత్రం జనకుల వారు ప్రశ్నిస్తున్నారు. చదువుతాం. మొదటి మంత్రం 4వ అధ్యాయం 167వ పేజీ. జనకోహ వైదేహ ఆసాం చక్రే అథ యాజ్ఞవల్క్య ఆవవ్రాజ తం హోవాచ యాజ్ఞవల్క్య కిమర్థమాచారీః పశూనిచ్చన్ అన్వాంతానితి ఉభయమేవ సామ్రాడితి హోవాచ. వెనకటి రోజుల్లో రాజులందరూ కూడా పండితుల్ని సన్మానించేవాళ్ళు. వైదిక పండితుల్ని ఆహ్వానించి వారి విద్యని పరీక్షించి వాళ్ళకి సన్మానం చేసేవాళ్ళు అన్నమాట. అలా చేసేవాళ్లలో జనక మహారాజు ఒకరు. జనక మహారాజు ఆస్థానానికి ఆస్థాన విద్వాంసులు ఉంటారు, బయట నుంచి విద్వాంసుల్ని పిలుస్తారు. అలా పిలిచినప్పుడు ఈ సదస్సు జరిగినప్పుడు 1000 ఆవులను పెట్టారు. ఆ అధ్యాయం అంతా అయిపోయింది. ఇప్పుడు అయిన తర్వాత కూడా యాజ్ఞవల్కుల వారు ఉన్నారు ఇంకా ఆ స్థానంలో. జనకుల వారు చూసి యాజ్ఞవల్కుల వారిని జనకోహ వైదేహ, జనక మహారాజు విదేహరాజు. విదేహ అనేది ఆయన రాజ్యానికి పేరు, విదేహ రాజ్యం. అందుకని ఆయనకు వైదేహ అని పేరు. వైదేహరాజు జనక మహారాజు ఆసాం చక్రే ఆసీనులై ఉన్నారు దర్బార్లో. ఆసాం చక్రే అథ యాజ్ఞవల్క్య ఆబవ్రాజ, యాజ్ఞవల్కులు వచ్చారు అక్కడికి. తం హోవాచ యాజ్ఞవల్క్య,
ఆ జనకుల వారు యాజ్ఞవల్కుల వారితో ఈ విధంగా సంభాషణ చేశారు. ఏమని? కిమర్థం ఆచారీహి, కిమర్థం ఎందుకు ఆచారీహి వచ్చారు మీరు ఇక్కడ సదస్సుకి రావడానికి కారణం ఏమిటి? పశువుని ఇచ్చన్, ఆవుల్ని ఇష్టపడి 1000 ఆవులు బంగారంతో సహా వాటిని కోరి వచ్చారా మీరు? పశువునిచ్చన్ లేక అణ్వాంతానిది. అణ్వాంతాన అంటే అణు అంటే సూక్ష్మమైన విషయాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో వచ్చారా? అణ్వాంతానిది సూక్ష్మమైనటువంటి బ్రహ్మని గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతో వచ్చారా? అణ్వాంతానిది. ఉభయమేవ ఇతి సామ్రాట్, ఉభయమేవ సామ్రాట్ ఇది యాజ్ఞవల్కుడు అన్నారు. హే సామ్రాట్, జనక చక్రవర్తి, 2 ఆవుల కోసం వచ్చాను, సూక్ష్మమైనటువంటి బ్రహ్మ విషయాన్ని కూడా తెలుసుకోవాలని వచ్చానన్నారు. ఇది హోవాచ, ఆయన ఈ విధంగా సమాధానం ఇచ్చారు. అప్పుడు యాజ్ఞవల్కుల వారు అడుగుతున్నారు. 2వ మంత్రం నుంచి మొదలవుతుంది. అలాగైతే ఇక్కడ అణు అంటే బ్రహ్మ అని అర్థం. బ్రహ్మను గురించి తెలుసుకోవడానికి, బ్రహ్మ విచారణ అంటే బ్రహ్మను గురించి ప్రశ్నలు వేయడానికి కానీ బ్రహ్మను గురించి చెప్పడానికి కానీ వచ్చారా అని అర్థం. బ్రహ్మను గురించి ప్రశ్నలు వేయడానికి లేక బ్రహ్మను గురించి వినడానికి వచ్చారా అంటే రెండిటికి వచ్చానన్నారు. అలాగైతే ఇప్పుడు మీరు ఏం చదువుకున్నారో, మీరు ఎంత తెలుసుకున్నారో, ఎవరి దగ్గర నుంచి తెలుసుకున్నారో ఆ బ్రహ్మాని గురించి నాకు చెప్పండి అన్నారు యాజ్ఞవల్కుల వారు. 2వ మంత్రం మొదలవుతుంది. 2వ మంత్రంలో యాజ్ఞవల్కుల వారు అడుగుతారు, మీరు బ్రహ్మాన్ని గురించి, ఓ జనక మహారాజా, మీరు బ్రహ్మాన్ని గురించి తెలుసుకున్నారు కదా, ఎంతోమంది దగ్గర చదువుకున్నారు, ఏం చదువుకున్నారు, ఏమేం తెలుసు మీకు చెప్పండి, మీకు తెలియకపోతే నేను చెప్తాను అన్నారు. మీకు తెలియనివి ఉంటే నేను చెప్తానన్నారు. అలాగే అన్నారు. ఇప్పుడు మొదలవుతుంది 2వ మంత్రం. యత్తే కశ్చిత్ బ్రవీతి తచ్ఛృణవామేతి అబ్రవీన్మే జిత్వా శైలినిః వాగ్వై బ్రహ్మేతి యథా మాతృమాన్ పితృమాన్ ఆచార్యవాన్ బ్రూయాత్ తథా తచ్చైలిః అబ్రవీత్ వాగ్వై బ్రహ్మేతి అవదతో హి కిం స్యామిదితి హి కిం స్యాదితి అబ్రవీత్తు తే తస్యాయతనం ప్రతిష్ఠాం నమే బ్రవీదితి ఏకపాద్వా ఏతత్ సామ్రాడితి ఏకపాద్వా ఏతత్ సామ్రాడితి సవైనో బ్రూహి యాజ్ఞవల్క్యః న వైనో బ్రూహి, నాట్ సా, న వైనో బ్రూహి యాజ్ఞవల్క్య. యత్ యత్ ఏ కశ్చిత్, యత్ తే కశ్చిత్ అబ్రవీత్ శృణవామేతి, మీకు తెలిసిన విషయం వాళ్ళు ఏం చెప్పారో మీ గురువులు ఇంతకుముందు నేను అది వినదలుచుకున్నాను అన్నారు.
యాజ్ఞవల్కుల వారు 6 గురువుల దగ్గర చదివారు. యాజ్ఞవల్కుడు రావడానికి ముందే జనక మహారాజు 6 ఋషుల దగ్గర చదివారు, గురువుల దగ్గర. ఆ విషయాన్ని ఇప్పుడు చెప్తున్నారన్నమాట. దీన్ని షడాచార బ్రాహ్మణం అంటారు. షట్ అంటే 6 ఆచార్యులు, 6 ఆచార్యుల దగ్గర చదివారు కనుక షడాచార బ్రాహ్మణ. షట్ ప్లస్ ఆచార, షడాచార. ఆ షడాచారులు ఎవరు అనేది చెప్తున్నారు కనుక దీనికి షడాచార బ్రాహ్మణం అని పేరు. శృణవామేతి, నేను వినాలనుకుంటున్నాను. అబ్రవీత్ మే జిత్వా శైలిని. అప్పుడు అప్పుడు జనక మహారాజు అబ్రవీత్ ఏమని చెప్తున్నారు? జిత్వా శైలిని. 2 పేర్లు ఆ మొదటి గురువుకే, జిత్వా శైలిని అనేది పేరు. ఏం చెప్పారు ఆయన నాకంటే? వాగ్వై బ్రహ్మ్య ఇతి, వాక్కే బ్రహ్మము అని చెప్పారు నాకు. వాక్కు బ్రహ్మం అని చెప్పారు. ఆన్సర్ చెప్పిన తర్వాత యాజ్ఞవల్కుల వారు అడుగుతున్నారు, మీకు బాగా చెప్పారు ఆయన. బ్రహ్మ అంటే ఇక్కడ సగుణ బ్రహ్మం అని అర్థం. బ్రహ్మము అంటే సగుణ బ్రహ్మ. వాగ్వై బ్రహ్మ ఇతి, సగుణ బ్రహ్మాన్ని గురించి చెప్పారు అన్నారు. వాక్కే బ్రహ్మము అన్నారు. అయితే బాగా చెప్పారు ఆయన, మీకు చెప్పవలసిన విధంగా చెప్పారు అన్నారు. ఎలా తెలుస్తుంది చెప్పవలసిన విధంగా చెప్పారు అంటే? దానికి చెప్తున్నారు, యథా మాతృమాన్, తల్లి దగ్గర చక్కగా సంస్కారవంతుడై పెరిగినవాడు. మాతృమాన్ తల్లితో అంటే తల్లితో పాటుగా జీవిస్తూ చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి వ్యక్తి సంస్కారవంతుడవుతాడు. తల్లికి దూరంగా ఉన్నటువంటి వ్యక్తి చిన్నప్పటి నుంచి సంస్కారవంతుడు కాలేడు. కానీ పసిపిల్లల దగ్గర నుంచి వాడికి బాగా ఊహ వచ్చే వరకు 20 ఏళ్ళు 22 ఏళ్ల వరకు తల్లి దగ్గరే ఉండాలి. అప్పుడు సంస్కారవంతులు అవుతారు పిల్లలు. మాతృమాన్. ఎందుకంటే తల్లియే ఒక వాళ్ళకి మోడల్ అన్నమాట. తల్లి ఏది చేస్తే అది ప్రమాణం, తల్లి ఏది చెప్తే అది ప్రమాణం. అంటే ఆ తల్లికి అన్నీ తెలిసి ఉండాలి. ధర్మశాస్త్రం తెలిసి ఉండాలి, దైవభక్తి, ధర్మశాస్త్రం, విలువలు అన్ని సంస్కారవంతురాలైతే ఆ తల్లి ఆటోమేటిక్గా పిల్లలు కూడా సంస్కారవంతులు అవుతారు. అంటే తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే పిల్లల్ని తల్లి ఎలా కావాలనుకుంటే అలా చేయగలదు. దానికి ఎన్నో ఉదాహరణలే మనకు ఉన్నాయి పురాణాల్లో. అందుకని ఈ లైన్ చాలా ముఖ్యమైనటువంటిది. ఎంత పవర్ఫుల్ అయిన సెంటెన్స్ అది. మాతృమాన్. మన కల్చర్లో మెయిన్గా మనం గర్భాధానం దగ్గర నుంచి, అంటే శిశువు గర్భంలో ప్రవేశించడానికి ముందు నుంచే సంస్కారాలను మొదలు పెడతాం. గర్భాధానం దగ్గర నుంచి పుంసవనం, సీమంతోన్నయనం ఇవన్నీ ఎందుకు చేస్తామంటే ఆ శిశువు సంస్కారవంతుడు కావడం కోసం. శిశువు పుట్టక ముందు తల్లిదండ్రులు ముందే చేస్తారు పిల్లవాడి కోసం. పుట్టిన తర్వాత కూడా కొన్ని తల్లిదండ్రులు చేస్తారు వాడు పెద్దవాడయ్యే వరకు. కనుక ఈ 16 సంస్కారాలు ముఖ్యమైన సంస్కారాలు. అక్షరాభ్యాసం, నామకరణం, అన్నప్రాసనం, విద్యారంభం, గురుకులానికి వెళ్ళి చదువుకోవడం, ఉపనయనం తర్వాత ఉపనయనం ఒక సంస్కారం. ఇట్లాంటి సంస్కారాలన్నీ కూడా తల్లి తండ్రి ఉన్నప్పుడే బాగా జరుగుతాయి అవి. కనుక ఒక వ్యక్తి పరిపూర్ణంగా పెరగాలి అంటే తల్లి ఆదరణ చాలా ముఖ్యం. తర్వాత పితృమాన్, తండ్రి కలిగిన వాడు, తండ్రి యొక్క కనుసన్నంలో అడుగుజాడల్లో భయభక్తితో పెరిగిన పిల్లలు. 2 ముఖ్యం. ఇప్పుడు అన్నీ చెప్పలేము, ఇవన్నీ చెప్పకూడదు ఇప్పుడు ఈ రోజుల్లో.
తల్లి ఎక్కడో ఉద్యోగం చేస్తుంటుంది ఒక ఊర్లో, తండ్రి ఎక్కడో ఉద్యోగం చేస్తుంటే పిల్లలు ఎక్కడో ఉంటారు. అలా ఉన్నది పరిస్థితి ఇప్పుడు. కనుక ఇట్లాంటివన్నీ చెప్పాలన్నా కూడా కొంచెం వెనకాడాల్సి వస్తున్నది. ఇప్పుడు నోట్లో నుంచి బయటకి రావడంలా చెప్పడానికి. అది పరిస్థితి. మాతృమాన్, ఎందుకంటే ద మోర్ రిలయబుల్ పర్సన్ ఈజ్ మదర్, ట్రస్ట్ వర్దీ పర్సన్. అలా వెదిగేటప్పుడు, ఒక చెట్టు ముక్క వెదిగేటప్పుడు ఎట్లాగైతే మనం ఫెన్సింగ్, నీళ్లు, మాన్యూర్ అన్నీ వేస్తాము, ఆ తర్వాత అక్కర్లేదు దానికి. వెదిగేటప్పుడు అది ఆరోగ్యంగా వెదగాలి. అందుకని తల్లి, తండ్రి, గురువు, ఆచార్యవాన్, పితృమాన్, మాతృమాన్ 3 చెప్తున్నారు చూడండి. ఈ 3టితో పెరిగినటువంటి వ్యక్తి చెప్పే మాట, మాట్లాడే మాట అన్నీ చక్కగా ఉంటాయట. వాళ్ళు చేసే పనులు, వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళ ఆలోచనలన్నీ కూడా నమ్మదగ్గవి. ఈ 3 దగ్గర కనుక పెరిగితే, తల్లి, తండ్రి, గురువు, ఎటువంటి లోపం ఉండకూడదు. తల్లి వలన కానీ, తండ్రి వలన కానీ, గురువు వలన కానీ వారి యొక్క సహాయం లేకపోవడం అనేది ఉండకూడదు పిల్లలకి. అలా ఉన్న పిల్లలు ఆరోగ్యంగా పెరిగి ఆరోగ్యమైనటువంటి మనస్సుతో, ఆరోగ్యమైనటువంటి ఆలోచనలతో వాళ్ళు కూడా చెప్పేటటువంటిది నమ్మదగినదిగా ఉంటుందట. దీని మీదనే పెద్ద రీసెర్చ్ చేయొచ్చు మనం. ఇప్పుడు మనం రీసెర్చ్ చేయలేం ఇప్పుడు పరిస్థితులను బట్టి. మాతృమాన్ ఇంతవరకు నోట్ చేసుకోండి, ఆ సెంటెన్స్ అండర్లైన్ చేసుకోండి. నాకు ఈ వాక్యం ఎప్పుడు గుర్తు ఉంటూ ఉంటుంది బృహదారణ్యకంలో. మిగతా మంత్రాలు అన్నీ గుర్తు లేకపోయినా ఇది మాత్రం మర్చిపోలేము. మాతృమాన్, పితృమాన్, ఆచార్యవాన్ బ్రూయాత్. అటువంటి వ్యక్తి కనుక మాట్లాడి ఉంటే, తథా తచ్చైలి, తచ్చైలి అంటే జిత్వా శైలిని అన్నారు కదా. ఆయన మాట్లాడే మాట శైలిని అబ్రవీత్ వాగ్ బ్రహ్మేతి. తథా, కరెక్ట్, ఆయన చెప్పింది సరి అయినదే. శైలిని వాగ్బ్రహ్మ ఇది సత్యం. ఆయన చెప్పింది సత్యమే. ఏమని చెప్పాడు ఆయన చెప్పింది? ఎలా సత్యం? బ్రహ్మ ఇది అంటే అవదతో హి కిం స్యాదితి. వాక్కు లేనివాడు ఏం చేయగలడు? వాక్కే కదా ముఖ్యం మనిషికి. నోట్లో నుంచి మాటే రాకపోతే ఏం చేయగలడు మనిషి? కనుక వాగ్ బ్రహ్మ ఇది చెప్పాడు మొదట. అంటే ఆయన చెప్పింది సరి అయినదే. తర్వాత బ్రూయాత్ వాగ్ బ్రహ్మ ఇది అవదతో హి కిం స్యాదితి. కనుక వాక్కు లేనివాడు ఏమి చెయ్యలేడు కనుక, ఎందుకు పనికిరాడు కనుక వాక్కే బ్రహ్మని చెప్పడం ఆయన చెప్పింది సరి అయినది. ఆయన అట్లా చెప్పుంటాడంటే ఆయన తల్లి, తండ్రి, గురువుల కనుసన్నల్లో పెరిగాడు అని అర్థం. అంత చక్కగా చెప్పాడు మీకు అన్నాడు. ఆ ఆన్సర్ వరకు కరెక్ట్. ఇంతేనా ఇంకేమైనా తెలుసా అని అడిగారు జనక మహారాజు. ఇంతే చెప్పారా, ఇంకా ఏమైనా తెలుసా అని. చెప్పిన వరకు సరిగ్గా చెప్పారు పాఠం. ఇంకా ఏమైనా చెప్పారంటే అడుగుతున్నారు. అబ్రవీత్తుతే తస్య ఆయతనం. ఆ వాక్కు ఇంద్రియానికి వాక్ బ్రహ్మం అని చెప్పారు కదా, ఆ వాక్కి ఆయతనం ఏమిటో చెప్పారా నీకు? ఆయతనం స్థానం అది చెప్పారా అంటే ఆయతనం ప్రతిష్టాం, ప్రతిష్ఠ ఆధారము. వాక్కుకి ఏమిటి ఆధారము, వాక్కుకు ఆయతనం ఏమిటి, ఉండే చోటు ఏమిటి అది చెప్పారా అంటే అబ్రవీత్తుతే నీకు చెప్పారా. తస్య ఆయతనం, తస్య అంటే వాగ్ ఆయతనం, వాక్కుకు ఆయతనం చెప్పారా, ప్రతిష్టాం ఆధారం ఏమిటో చెప్పారా అని
అడుగుతున్నారు. న మే బ్రవీదితి, ఆయన చెప్పలేదు అన్నారు. నాకు ఆ శైలిని నాకు చెప్పలేదు అన్నారు. ఓ చెప్పలేదా? అయితే నమే బ్రవీదితి, అయితే ఏకపాద్వా ఏతత్ సామ్రాడితి. ఈ సగుణ బ్రహ్మ వాక్ ఉపాసన ఏకపాద్వా ఏతత్ సామ్రాడితి. నవై నో బ్రూహి యాజ్ఞవల్క్య, వాడు నాకు చెప్పలేదు అన్నారు. ఈ యొక్క ఒక వాక్కుకి ఒక దేవత, ఒక ప్రతిష్టానం, ఒక ఆయతనం, ఈ 4 తెలుసుకోవాలి. మీరు ఒక పాదమే తెలుసుకున్నారు, మిగతా 3 పాదాలు తెలియలేదు. మీకు ప్రతిష్ట తెలియదు, ఆయాతనం తెలియదు, దేవత తెలియలేదు. వాక్ సగుణం బ్రహ్మ అని విన్నారు, కానీ దానికి అధిష్టాన దైవత, ఆధారం, ప్రతిష్ట, తర్వాత ఆయన ఉండే చోటు, వాక్, అవి చెప్పాలి మీరు. అంటే నాకు చెప్పలేదన్నారు. అట్లయితే నేను చెప్తాను. నాకు చెప్పలేదన్నప్పుడు మీరు చెప్పండి అని అడుగుతున్నాడు. వారు చెప్పనివి మీరు చెప్పండి అని అర్థం. అక్కడ ఏం చెప్తారంటే ముందు మనం అది తెలుసుకోవాలి, తర్వాత మంత్రంలోకి వెళతాం. ప్రతిష్ట ఆధారం హిరణ్యగర్భ. ఆ హిరణ్యగర్భకి ఆధారం అంతర్యామి. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. మాండుక్యం చదివితే అన్నీ తెలిసినట్లే. ఎందుకంటే ఏ పదం వచ్చినా అందులోనే ఉంటాయి అన్నీ. మాండుక్యంలో విన్నాం కదా. సో వాక్కుకి ఆధారం ప్రతిష్ట హిరణ్యగర్భ అన్నారు. మరి హిరణ్యగర్భకు ఆధారం ఎవరంటే అంతర్యామి. అంతర్యామికి మరొక పేరు చెప్పబడింది క్రిందటి. అంతర్యామికి మరొక పేరు చెప్పబడింది బృహదారణ్యక ఉపనిషత్తులో సపరేట్గా, ఆకాశ. వెరీ గుడ్, వెరీ 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 గుడ్, చాలా సంతోషం. కనుక అటువంటి అంతర్యామి ఆధారంగా ఉన్నాడు హిరణ్యగర్భుడికి. హిరణ్యగర్భుడు వాగ్ ఇంద్రియానికి ప్రతిష్ఠ అన్నారు. మరి దేవత ఎవరు అంటే అగ్నిదేవత. అగ్నిదేవత ఆధారం హిరణ్యగర్భుడు. ఇక్కడ ఆరుగురు గురువుల్లో చెప్పింది ఇది మొదటిదనమాట మనకిప్పుడు. వాక్ సగుణ బ్రహ్మ ఉపాసన. వాగ్వై సగుణం బ్రహ్మ అంటే వాక్కుని సగుణం బ్రహ్మ ఈశ్వరుడిగా ఉపాసన చెయ్యి అని అర్థం. వాగ్ ఇంద్రియాన్ని సగుణ బ్రహ్మ ఈశ్వరుడిగా ఉపాసన చెయ్యి. అగ్ని దేవత అధిష్టాన దేవత వాక్కుకి. ఆ అధిష్టాన దేవతకి ఆధారం ప్రతిష్ఠ హిరణ్యగర్భ. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి మనం. దేవత, ఆయతనం, ప్రతిష్ఠ, తర్వాత ఉపనిషత్. 4వది ఏంటంటే ఉపనిషత్. ఉపనిషత్ అంటే రహస్య నామధేయం. దేవత ఆయతనం అంటే ఆధారం, ఆయతనం అంటే ఉండేటటువంటి ఆశ్రయం, చోటు. ప్రతిష్ఠ ఆధారం. ఉపనిషత్ రహస్య నామధేయం. యాజ్ఞవల్కుల వారు చెప్తున్నారు, దేవత గురించి చెప్తాను. మిగతా ఋషులు కూడా ఏమేం చెప్పారంటే ఇట్లాగే ఒక్కొక్క సగం సగం తెలుసు ఆయనకి, మిగతావన్నీ యాజ్ఞవల్కుల వారు చెప్తారు. ఒక్కొక్క దేవత ఒక్కొక్క ఇంద్రియము, ఒక్కొక్క ప్రతిష్ఠ వేరు వేరు. ప్రతి ఇంద్రియానికి ఒక దేవత, ప్రతి ఇంద్రియానికి ఒక ప్రతిష్ఠ, ప్రతి ఇంద్రియానికి ఒక ఆయతనం, ప్రతి ఇంద్రియానికి ఒక ఉపనిషత్తు, రహస్యనామధేయం. ఇలా చెప్పుకుంటూ వస్తారు. మొత్తం మంత్రాలన్నీ అవి అన్నమాట. ఈ ఆచార్యులు 6 ఆచార్యులు చెప్పినవన్నీ కూడా మనకు ఇందులో చెప్పబడుతున్నాయి. ఇప్పుడు
దీన్ని అగ్ని బ్రహ్మ ఉపాసనం అని అంటారు. అగ్ని దేవత కనుక ఆ అగ్ని దేవత అధిష్టాన దేవత వాక్కు కనుక ఆ అగ్ని దేవతని సగుణ బ్రహ్మముగా భావించి ఉపాసన చెయ్యి అని అర్థం. అలా ఉపాసన చేస్తే వాక్కు ఎటువంటి లోపం ఉండదు, అంటే స్పీచ్కి దాంట్లో ఎటువంటి లోపము ఉండదు అని అర్థం. అందుకని జీవించినంత కాలం కూడా మనం చక్కని కంఠస్వరంతో మాట్లాడగలిగే స్థితిలో ఉండడం ఎలా ఉంటుందంటే ఆ వాక్కు దేవతని అగ్నిదేవతని సగుణ బ్రహ్మముగా ఈశ్వరుడిగా భావించి పూజించడం. అలా చేయడం వలన మనకు ఆ యొక్క దేవత మనల్ని అనుగ్రహిస్తుంది అంటారు. అందుకని కొంతమందికి చూడండి మాటలు రావు, మాటలు పడిపోతాయి, సరిగా రావు, ఎన్నెన్ని బాధలు పడతారు. ఇటువంటివన్నీ రాకుండా ఉండాలి అంటే ఆ దేవతను ఉపాసించాలి. అగ్ని దేవతను ఉపాసించాలంటే అగ్ని దేవత ఎవరు అంటే భగవంతుడు ఈశ్వరుడు యొక్క విభూతియే కదా. కనుక ఈశ్వర విభూతిగా భావించి ఉపాసన చేయాలి. ఇవన్నీ వైదిక ఉపాసనలు. మనం చేసే ఉపాసన రామ ఉపాసన, కృష్ణ ఉపాసన, అటువంటి ఉపాసన మనకు తెలుసు. కానీ ఈ ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి ఉపాసనలు మనకు క్రొత్తగా ఉంటాయి. ఈ శరీరానికి మొత్తానికి ఆధారం ప్రతి ఇంద్రియం. ప్రతి ఇంద్రియానికి అధిష్టాన దేవతం ఒక ఆయతనం. ఆయతనం అంటే ఏం లేదు, ఒక రెసిడెన్స్, ఒక చోటు ఉండడానికి. ఆ ఇంద్రియం పనిచేయాలంటే దేవత, దేవతకి వెనకాల ఈశ్వరుడు. ఈ యొక్క జ్ఞానం మనకు ఎట్లా వస్తుందంటే ఉపనిషత్తులు చదివితేనే వస్తుంది. లేకపోతే ఈ మాంసం శరీరం అనుకుంటుంటాం మనం. ఈ యొక్క ఇవన్నీ గోళకాల్లో ఇంద్రియం ఉన్నది. తత్వబోధలో విన్నాం ఇవన్నీ మనం, చాలా కాలమైంది విని. అందుకని తత్వబోధ కంఠపాఠం చేస్తే అన్నీ ఈజీగా ఉంటాయి. గోళకాలు ఏం చేయలేవు. గోళకంలో ఉన్న ఇంద్రియం కూడా ఏం పని చేయలేదు. ఆ హిరణ్య గర్భుడు అన్ని దేవతలకు ఆయన అధిష్టానం. ఆయన అనుగ్రహం ఉంటేనే ఆ అగ్నిదేవత అధిష్టాన దేవత ఈ వాగింద్రియానికి, ఆ దేవత వలన ఈ వాక్కు పనిచేస్తున్నది అని అర్థం. ఎందుకంటే ఈ సృష్టి అంతా కూడా భగవంతుడిది, విశ్వరూప దర్శనం అన్నమాట. నీ దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క వాగింద్రియాన్ని కూడా డోంట్ టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్ అని అర్థం. ఇష్టం వచ్చినట్లు మాట్లాడవాకు. వాగింద్రియ దేవత కూర్చొని ఉంది, అగ్నిదేవత ఇక్కడ. ఆ అగ్నిదేవత ఈశ్వరుడు యొక్క విభూతి. అటువంటి వాక్కుని నేను దుర్వినియోగం చేయకూడదు కదా. మన వాళ్ళు అందుకనే చెప్పాడు, మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలంటారు. కారణం ఏంటంటే లోపల అగ్నిదేవత కూర్చొని ఉన్నది. అగ్నిదేవతకి అధిష్టానం హిరణ్య గర్భుడు, హిరణ్య గర్భుడికి ఆధారం ఈశ్వరుడు. ఇక వాక్కు నీది కాదు, నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతానంటే ముట్టికాయ వేస్తాడు దేవుడు. ఇట్లాంటి ఒక ఏమంటారు దాన్ని, ఉన్నతమైనటువంటి భావన ఒక సామాన్యమైనటువంటి వాగింద్రియం మీద ఎలా కలుగుతుంది? మనకు కలగదు. లేకపోతే సామాన్యమైనటువంటి వాగింద్రియం మీద ఇటువంటి విశిష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి దృష్టికోణం కలగాలి అంటే ఈ విధంగా ఉపనిషత్తు బోధిస్తుంది. అప్పుడు నువ్వు ఉన్నతంగా జీవించగలుగుతావు, ఉన్నతంగా ఎదిగి ఉన్నతమైనటువంటి విషయాన్ని తెలుసుకుంటావు. ఈ ఉపాధి మొత్తాన్ని దేవుడి యొక్క ప్రసాదంగా భావించడం కోసం ఈ ఉపాసన. కానీ మన యొక్క ప్రతి ఇంద్రియం పనిచేసేదాన్ని మనం దైవీ భావంతో ఆరాధించడం కోసం ఇవన్నీ కూడా మనకు చెప్పబడినాయి. వచ్చే వారం మిగతావి చూస్తాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.